ఒక రౌండ్ వేసి వచ్చానంటే మామూలుగా ఉండదు. కాస్త కష్టపడి టికెట్కు సంపాదించుకొని కాస్త అక్కడికి వెళ్ళి 1 సంవత్సరం పాటు కష్టపడి వస్తానమ్మాయి అన్నాడు. సరేనండి, సంతోషంగా వెళ్ళి రండి, అప్పులు తీరిపోతాయి, నిజంగా అంత రాబడి మనకు వస్తే హ్యాపీగా ఉంటుందని. ఇప్పుడు టికెట్ చాలా ఖరీదు ఆ ప్రాంతానికి పోవాలంటే. అయితే ఇక్కడ 100 అయితే అక్కడ 1000 కూలి, అంటే ఇక్కడ కంటే 9 రెట్లు ఎక్కువ. కనుక చెప్పాడు, బయలుదేరాడు. టికెట్కు డబ్బులు సంపాదించుకున్నాడు, చాలా ఖరీదు టికెట్. ఓడలో ప్రయాణం. మరి ఎట్లయ్యా టికెట్ వరకు, మరి ఓడలోకి ఎక్కిన తర్వాత తిండి తిప్పలు ఎట్టా అంటే, పిచ్చిమోకమా భయపడవాక, ఓడలో అవసరమైతే పెద్ద పెద్ద హోటళ్ళు కూడా ఉంటే ఏదో ఒక పని చేసి నీకెందుకు, నేను అక్కడికి వెళ్ళి పైసలు సంపాదించుకొని వస్తానని భరోసా ఇచ్చాడు. పోయి టికెట్ కొన్నాడు, ఓడ ఎక్కాడు. ఆకలి అవుతుంది, అందరూ పోయి తింటున్నారు, మనోడు తింటల్లా, ఎందుకంటే తినేదానికి లేవు. తీరా ఓడ ఎక్కిన తర్వాత అర్థమైపోయింది, బయట నుంచి పనోళ్ళని ఎవరిని పెట్టుకోరు, అందరూ అందులో ఆల్రెడీ ముందే నిర్ణయించబడి ఉంటారు. వీడికి ఏం పని దొరకట్లా, ఏం దొరకట్లా, నకనకలా ఆడుతున్నాడు. ఒక రోజు అయిపోయింది, ఎందుకంటే టిక్కెట్గా ఉన్నాయి కానీ ఇక చిల్లి కావలేదు. 2 రోజులు అయిపోయింది, అట్లనే ఓపిక పెట్టాడు. ఇక 3వ రోజు నీరసం వచ్చేస్తుంది, తట్టుకోలేక పోయి డబ్బులు కట్టేవాళ్ళలాగా పోయి హోటల్లో కూర్చున్నాడు. కూర్చొని వాడికి కావాల్సినవి తిన్నాడు. 2 రోజుల నుంచి లేదుగా, 3వ రోజుగా తిన్నాడు. తిన్న తర్వాత కక్కీలేరుగా, ఏదో ఒక పని వాళ్ళే చెబుతారు చేద్దామని. 3వ రోజు తినేసాడు, ఫుల్గా తిన్నాడు. ఇక తిన్న తర్వాత డబ్బులు కట్టాలిగా, టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూర్చున్న వ్యక్తితో అంటున్నాడు, సార్ ఏం అనుకోవద్దు సార్, ఆకలికి తట్టుకోలేక తిన్నాను, మీరు ఏ పని చెబితే ఆ పని చేస్తానండి, డబ్బులు మాత్రం కట్టలేను అన్నాడు. ఆ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అన్నాడు, నిన్ను డబ్బులు ఎవడు కట్టమన్నాడు అన్నాడు. నిన్ను డబ్బులు ఎవడు కట్టమన్నాడు, నువ్వు తీసుకున్న టికెట్ ఉందా నీ దగ్గర? ఇదిగో సార్ ఉంది, అందులోనే నువ్వు ప్రయాణం చేసినంత పొడుగున నువ్వు తినే తిండికి అన్నిటికీ ముందే తీసుకున్నావురా బాబు అన్నాడు. ఈ సంగతి తెలియక 2 రోజులు ఎండగట్టుకున్నాను, దుర్మార్గులారా, ఇంక వదిలిపెట్టిన నీకు మామూలుగా తినలా. ఏమర్థమైంది మీకు? యేసు ప్రభు అని ఒక టికెట్ నీ దగ్గర ఉంటే ఆత్మ సంబంధమైన సమస్త ఆశీర్వాదాలు నీవే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్తము ఆయన యందే నీకు రెడీ చేసి పెట్టేశాడు. ఈ ప్రణాళిక బాగా వినండి. ఎప్పటిది అంటే, అసలు ఈ సృష్టి నిర్మాణం కాకముందు, అంటే జగత్తు పునాది వెయ్యబడక మునుపు, అంటే జగత్తు అంటే జన్మించున్నది, గతించున్నది. జా అంటే జన్మ, గత్ అంటే గతించున్నది, జన్మించి గతించున్నదే జగత్తు అంటే. ఈ జగత్తు అనేది నిర్మింపబడక మునుపే ఆయనను మన కోసం నిర్ణయించాడంట. ఆయన యందు సమస్తము మనకి డిజైన్ చేసి పెట్టాడంట. పెద్దోడా బాగా అర్థం చేసుకో. మనకు సమస్తము అనుగ్రహించడానికి మనకు ఒక వ్యక్తిని రెడీ చేశాడు తండ్రి. ఆ వ్యక్తి పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యందు సమస్తము మనకు లభించినట్లు ఆయననే మనకి ఇచ్చేశాడండి. సంపదల గనిలాగా, రత్నాల మూటలాగా, వజ్రాల మూటలాగా. అందుకే పెద్దోళ్ళు పాడారు, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము చేయగల నీవైనా కన్నులేతి చూసేదా. సకలము 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 చేయగల నీవైనా
ప్రైజ్ ద లార్డ్.